నమస్తే మాస్టర్స్. శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారంలో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మరికొన్ని విషయాలని తెలుసుకుందాం. అర్జున, నాకు ఈ 3 లోకాల్లోని చేయవలసిన పని అంటూ ఏదీ లేదు. మరి పొందదగింది పొందలేనిది కూడా ఏమీ లేదు. అయితే నేను కర్మలు చేయడంలో నిమగ్నమై ఉన్నాను అని చెప్తున్నారు. అర్జున, నా గురించి నేను చెప్తాను విను అంటున్నారు కృష్ణుడు. త్రిలోకేషు అంటే 3 లోకాలు. ఏ 3 లోకాలు అంటే భూ భువర సువర్ లోకాలు, అథవా అధో లోకాలు. ఈ 3 లోకాల్లో నేను చేయవలసిందంటూ ఏమీ లేదు అన్నారు ఆయన. ఈ లోకాల్లో చేయవలసింది ఎప్పుడో పూర్తి అయిపోయింది. మరి ఈ లోకాల్లో చేయవలసింది ఎప్పుడో పూర్తి అయిపోయినప్పుడు మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను ఈ లోకంలో పనులు చేస్తూ ఉన్నాను అని కూడా అంటున్నారు. కృష్ణ అంటే క్రూ అంటే ఆప్షన్. కృష్ణ క్రూ అంటే చేయవలసింది. క్రూ అంటే చేయవలసినది. అష్టన్ అంటే భుజించడం. చేయవలసిందంతా చేసి ఫలితాలను భుజించేవాడినే కృష్ణుడు అంటారు. తమ గురించి సంపూర్ణంగా తెలుసుకున్న వారికి ఇంకా తన గురించి చేయవలసింది ఏముంది, ఇక ఇతర ప్రాణకోటికి సహాయం చేయడమే మిగిలి ఉన్నది. తాము తెలుసుకున్న వారు ఇంకా లోక కళ్యాణానికే అంకితమవుతారు. అంటే కృష్ణ భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ తను చేయవలసిందంతా చేసేసారు. ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. కానీ తను ఇంకా ఎందుకు పనిచేస్తున్నారంటే లోక కళ్యాణం కోసం. అలాగే తను చేస్తున్న పనుల్ని ఎంతోమందికి తను చేయాల్సిందంతా అయిపోయింది. కానీ ఎందుకు పనులు చేస్తున్నారంటే లోక కళ్యాణం కోసం తన పనులు చేస్తూనే ఉన్నారు. అంటే లోకానికి ఉన్నతి కోసం చేస్తున్నారు. తన ఒక గురువుగా తన పాత్రని పోషిస్తున్నారు. ఇంకా మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. అర్జున, ఒకవేళ ఎప్పుడైనా నేను జాగరూకతుడినై కర్మల్లో ప్రవర్తించకపోతే మానవులు అన్ని విధాల నా యొక్క మార్గాన్ని అనుసరిస్తారు. అంటే ఒక గురువుగా తయారయ్యి లోక కళ్యాణానికి తయారైనప్పుడు అతను ఏం పనులు చేస్తే లోకం కూడా అదే పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి నేను చాలా జాగరూకతతోనే వ్యవహరిస్తాను. నేను అజాగ్రత్తగా ఉంటే ప్రజలు కూడా అజాగ్రత్తతోనే ఉంటారు. కాబట్టి నేను ఎప్పుడూ జాగ్రత్తగానే ఉంటాను అని చెప్తున్నాను. నేను అజాగ్రత్తనైతే అందరూ అజాగ్రత్తలో పడిపోతారు. నేను ఎప్పుడూ జాగ్రత్తతోనే ప్రవర్తించాను. నేను ఎప్పుడూ సరిగ్గానే వ్యవహరించాను. ఎంచేతనంటే ఇతరులు నన్ను గురువుగా స్వీకరించారు కనుక, ఇతరులు గురువుగా ఉండటానికి నేను ఇష్టపడ్డాను కనుక. గురువు అన్న బాధ్యత తీసుకున్నప్పుడు సరిగ్గా ఉండాలి. తనకు నచ్చినట్టుగా చేసే విధంగా ఉన్నప్పుడు గురువు బాధ్యత స్వీకరింపబడదు. ఉత్తములు అజాగ్రత్తగా ఉంటే లోకమంతా అజాగ్రత్తలో పడిపోతుంది. అలా జరిగితే దానికి కారణం ఉత్తములే అవుతారు. లోకం అజాగ్రత్తలో పడినప్పుడు ఆ గురువు ఉత్తముడు కాజాలడు. కనుక ఉత్తములు అత్యంత జాగరూకతగా ఉండాలి. అత్యంత జాగరూకతలుగా ఉన్నప్పుడే వారు ఉత్తములవుతారు. ధ్యాన యోగులు, ఆత్మజ్ఞాన పరాయణలు చేసే కర్మలు అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి. అందరూ సులభంగా గ్రహించేటట్టుగా ఉండాలి. మాటలు చేతలే కాదు, ఆలోచన కూడా ఇతరుల మీద ప్రభావం చూపిస్తాయి. ఆలోచనలు సక్రమంగా ఉంచుకోవాలి. ఎప్పుడూ సకారాత్మకంగానే ఆలోచించాలి, మాట్లాడాలి, కర్మలు చేయాలి. సకారాత్మక ధోరణి విడనాడాలి. దేనిలో ఎవరికి నిష్ణాతత ఉంటే దాన్ని మాత్రమే వారు ఇతరులకు నేర్పించాలి. తమకు ఇంకా నిష్ణాతత అవ్వలేదని తెలుసుకున్నవారు నడిపించడానికి సిద్ధపడకూడదు. ఇంకా నేర్చుకోవడానికి సిద్ధపడాలి, నడపడానికే సిద్ధపడాలి. ఎంతో శ్రద్ధతో నడక నేర్చుకోవాలి, తర్వాతే నేర్పించడానికి ఉపక్రమించాలి అని చెప్తున్నారు. అంటే ఒక గురువుగా నేను అందరికీ
నేర్పించదలుచుకున్నాను కాబట్టి నేను ఎంతో జాగ్రత్తగా ఉన్నాను, జాగ్రత్తగానే వ్యవహరించాను. అలాగే గురువుగా బాధ్యత తీసుకున్నప్పుడు చాలా జాగరూకతతో ప్రవర్తించాలి, లేదంటే లోకమంతా అజాగ్రత్తలో పడిపోతారు. గురువుగా బాధ్యత తీసుకున్నప్పుడు అంత జాగ్రత్తతో ఉండాలి. కాబట్టి ఆ బాధ్యతను ఎప్పుడూ కూడా అజాగ్రత్తలో పడిపోకూడదు అని చెప్తున్నారు. గురువుగా ఉన్నప్పుడు చాలా బాధ్యతగా వ్యవహరించాలి అని చెప్తున్నారు. లేదా ఆ గురు బాధ్యత తీసుకోకూడదు. గురువుగా ఉండదలుచుకున్నప్పుడు నువ్వు చాలా జాగరూకతతో వ్యవహరించాలి, లేదంటే ఆ పనిని మానుకోవాలి. ఫస్ట్ నడక నేర్చుకోవడం మొదలు పెట్టాలి, తర్వాతే నడక నేర్పించాలి అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నేనే గనుక కర్మలు చేయడం మానేస్తే లోక వ్యవహారాలన్నీ శిథిలమైపోతాయి. తద్వారా సంకరం, కర్మ భ్రష్టత కలుగుతాయి. ప్రజల యొక్క దౌర్భాగ్యానికి నేను బాధ్యుడినవుతాను. అంటే నేను కానీ కర్మలు చేయకపోతే నా పని అంతా అయిపోయిందని కర్మలు చేయడం మానేస్తే లోకమంతా అలానే కూర్చుంటారు. కనుక నేను ఈ బాధ్యత చేపట్టాను అని చెప్తున్నారు. లోకమంతా కర్మ భ్రష్టతతో ఉండిపోతుంది అని. ఇతరులకు గురువు బాధ్యతలు తీసుకున్న నేను, ఇతరులకు మార్గదర్శకత్వం వహించవలసిన నేను కర్మలు చేయడం మానేస్తే అందరూ నన్నే అనుసరిస్తారు, నా దారిలోనే నడుస్తారు. వారి వారి వృత్తి వ్యాపార ధర్మాలు వదిలివేసి అకర్ములవుతారు. కర్మభ్రష్టులు అవుతారు. వ్యర్థ జీవితం గడుపుతారు. తద్వారా ఏర్పడే అరాచకానికి అప్పుడు నేనే కదా బాధ్యుడిని అని చెప్తున్నారు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మకి చేయాల్సిందేం లేదు, అన్నీ చేసేసే ఉన్నారు. కానీ ఎందుకు చేస్తున్నారంటే లోక కళ్యాణం కోసం చేస్తున్నారు. అతన్ని ఎంతోమంది దైవంగా భావిస్తున్నారు కనుక, అతని మార్గదర్శకత్వంలో ఎంతోమంది నడుస్తున్నారు కనుక అతను చాలా గురుతర బాధ్యతల్ని ఎంతో సక్రమంగా నెరవేర్చారు. అలాగే దాని ప్రకారంగా నేను చాలా జాగరూకతతో వ్యవహరించాను. నేనే గనక అకర్ముడుగా ఉంటే ప్రజలంతా కూడా అకర్మలుగానే ఉంటారు. అందువలన చాలా సంకటాలు ఎదురవుతాయి. ధర్మభ్రష్టులు కర్మభ్రష్టులు అవుతారు జనాలందరూ. కాబట్టి నేను దాని ద్వారా ఏర్పడే అరాచకానికి కూడా నేనే బాధ్యుడిని అవుతాను. కాబట్టి నేను ఎప్పుడూ కర్మల్ని మానుకోలేదు అని చెప్పడం జరుగుతుంది. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ ఆల్.